సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవి టాక్స్. ఈ వీడియోలో మనం అయితే ది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి అయితే కంప్లీట్గా ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. అండ్ మీకు ఈజీగా గుర్తుండేలాగా నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆ ఫస్ట్ వీడియో అనమాట ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేది వీడియోస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, నాకు తెలిసి మేబీ లేవు అని అనుకుంటున్నా. సో దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇంట్రడక్షన్ టు ద డైజెస్టివ్ సిస్టమ్. సో మెయిన్ ఇంట్రడక్షన్ టు ద డైజెస్టివ్ సిస్టంలో మనకి ఏమవుతుందో ఈ మన ఇంట్రడక్షన్లో అయితే మనం తెలుసుకుంటాం. ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ బ్రేక్ డౌన్ ఫుడ్ ఇంటూ న్యూట్రియంట్స్ విచ్ ద బాడీ యూజెస్ ఫర్ ఎనర్జీ, గ్రోత్ అండ్ సెల్ రిపేర్. ద ప్రాసెస్ ఇన్వాల్వ్ సెవరల్ ఆర్గన్స్ వర్కింగ్ టుగెదర్ టు డైజెస్ట్ ఫుడ్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే, నేను మీకు ఏ మెయిన్ పాయింట్స్ రాయాలి అంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టిన తర్వాత ఏమి మెయిన్ పాయింట్స్ రాయాలి, ఏ మెయిన్ పాయింట్స్ రాస్తే మార్క్స్ పడుతుందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇంట్రడక్షన్ టు డైజెస్టివ్ సిస్టమ్లో మనకి మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ మనం డైజెషన్ సిస్టంలో అయ్యే ప్రాసెస్ వచ్చేసి బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో ఫుడ్ బ్రేక్ డౌన్ అనేది అయితే జరుగుతుంది. దాని తర్వాత న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ అనేది అయితే సెకండ్ ప్రాసెస్. దాని తర్వాత ఎక్స్క్రీషన్. సో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్రేక్ డౌన్ చేస్తామా, చేసిన తర్వాత దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ని బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా, అది బాడీలోంచి రిమూవ్ చేయడం అనమాట. సో మనం ఫుడ్ని ఎందుకు బ్రేక్ డౌన్ చేస్తున్నాం, అబ్జార్ప్షన్ ఎందుకు చేస్తున్నాం అని అంటే, మన బాడీ ఎనర్జీ కోసం అండ్ అట్లనే సెల్ రిపేర్ కోసం అండ్ సెల్ గ్రోత్ కోసం అయితే మనం ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అయితే చేస్తామన్నమాట. అన్నం ఎందుకు తింటాం మనం, అన్నం లేదా ఫుడ్ ఏదైతే మనం తీసుకున్న ఫుడ్ ఎందుకు కన్జ్యూమ్ చేసుకుంటున్నాం అంటే, మనం హెల్దీగా ఉండడానికి, అంటే మన బాడీ ఫిట్గా హెల్దీగా ఉండడానికి డైజెషన్ అనేది ఇంపార్టెంట్. మనం తీసుకున్న ఫుడ్ ఎంత హెల్దీ అయినా డైజెషన్ అవ్వకపోతే మన బాడీకి న్యూట్రియన్స్ దొరకవు, బాడీ ఫిట్గా ఉండలేదు. డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటేనే మన బాడీ అనేది అయితే హెల్దీగా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. మళ్ళీ చెప్పాలంటే ఫుడ్ బ్రేక్ డౌన్ జరుగుతుంది, డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుడ్ బ్రేక్ డౌన్ అయితే జరుగుతుంది, న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకుంటాం అండ్ అట్లనే లాస్ట్లీ ఎక్స్క్రీషన్ అయితే జరుగుతుంది. సో ఫుడ్ బ్రేక్ డౌన్ చేసుకునేది, అబ్జార్ప్షన్ చేసేది దేనికనంటే మన బాడీకి ఎనర్జీ రావడం కోసం, సెల్ రిపేర్ చేసుకోవడం కోసం అండ్ సెల్ గ్రోత్ కోసం అయితే ఈ డైజెషన్ అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్, ఎనాటమీ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఎనాటమీ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అని అంటే, ఇక్కడ ఈ డైజెస్టివ్ సిస్టంలో ఏం ఆర్గన్స్ హెల్ప్ చేస్తున్నాయి మనకి డైజెషన్ ప్రాసెస్ కోసం అండ్ అట్లనే ఈ ఆర్గన్స్ ఎట్లా హెల్ప్ చేస్తున్నాయి, సో ఫంక్షన్ ఆఫ్ ద ఆర్గన్స్ ఏంటిదో మనం తెలుసుకుందాం. సో దట్ డైజెస్టివ్ సిస్టమ్ కంప్రైజెస్ సెవరల్ కీ ఆర్గన్స్ ఇంక్లూడింగ్ మౌత్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్ అండ్ యానస్. సో ఈ ఆన్సర్లో మీరు రాయాల్సిన ఇంపార్టెంట్ వచ్చేసి ఏ ఆర్గన్స్ అయితే మనకి డైజెషన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తున్నాయో ఆ ఆర్గన్స్ నేమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. దే ఆర్ మౌత్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్ అండ్ యానస్. సో ఈచ్ ఆర్గన్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్. సో అసలు ఈ డైజెషన్ ఇదంతా దేనికి రా నాయన అని అంటే, మన బాడీకి న్యూట్రియన్స్ కావాలి కాబట్టి అబ్జార్ప్షన్ కోసమే, అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ కోసమే ఈ డైజెషన్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి జరిగితే, ద digestive system comprises several key organs including the mouth, esophagus, stomach, intestine and anus. Each organ plays a vital role in the digestion and absorption of nutrients, ensuring the body receives necessary fuel to function effectively. సో తీసుకున్న డైజెషన్ అయిన తర్వాత అబ్జార్ప్షన్ చేసుకున్నాక బాడీ అనేది హెల్దీగా పనిచేస్తుంది అనమాట, హెల్దీగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో కమింగ్ టు ద, ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మౌత్. ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా దట్ మౌత్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్ అండ్ యానస్ ఆర్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం అయితే మౌత్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్, యానస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ద రోల్ ఆఫ్ మౌత్ ఇనిషియేట్ డైజెషన్ త్రూ మెకానికల్ బ్రేక్ డౌన్ వయా చూయింగ్ అండ్ కెమికల్ బ్రేక్ డౌన్ వయా సలైవా. సో మౌత్లో మనకి 2 types ఆఫ్ బ్రేక్ డౌన్స్ అయితే జరుగుతాయి అనమాట. వన్ ఈస్ మెకానికల్ బ్రేక్ డౌన్ అండ్ అనదర్ వన్ ఈస్ కెమికల్ బ్రేక్ డౌన్. సో మెకానికల్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి అని అంటే, మనం తీసుకున్న ఫుడ్ని మన పళ్ళతోటి చూ చేస్తాం కదా, చూ చేసినప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో అది సింపుల్ కాంపౌండ్కి చేంజ్ అవుతుంది కదా. సో దాన్ని బ్రేక్ డౌన్ అనమాట, పళ్ళతో చూ చేసినప్పుడు మెకానికల్ బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ కెమికల్ బ్రేక్ డౌన్ అంటే, మనం బ్రేక్ డౌన్ అయిన ఫుడ్కి సలైవా అనేది యాడ్ అవుతుంది కదా. సో సలైవాలో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో, లైక్ సలైవరీ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో, ఎంజైమ్స్, ఆ సలైవరీ ఎంజైమ్స్ మన ఫుడ్ తోటి కంబైండ్ అయ్యి కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తాయి అనమాట. సో వన్ ఈస్ మెకానికల్ బ్రేక్ డౌన్ అంటే పళ్ళతోటి ఫుడ్ని చూ చేయడం. కెమికల్ బ్రేక్ డౌన్ అంటే ఫుడ్కి సలైవా యాడ్ అయ్యి కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేయడం ఇస్ ద కెమికల్ బ్రేక్ డౌన్. సో సలైవా కంటైన్స్ ఎంజైమ్ దట్ begin the digestion of carbohydrates, making it crucial first step in the digestive process. So ఇక్కడ సలైవా ఎప్పుడైతే కంబైండ్ అయ్యి కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తుందో, దిస్ ఇస్ ద స్టార్టింగ్ అండ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెషన్ అనమాట. సో మౌత్లో మనకి మెకానికల్ బ్రేక్ డౌన్స్ అయితే ఈ సలైవా మనకి సలైవరీ ఎంజైమ్స్తో కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తుంది అండ్ ఫ్రమ్ వేర్ ద డైజెషన్ ఫస్ట్ స్టెప్ is started in the mouth. సో నెక్స్ట్ వచ్చేవరకు ఈసోఫాగస్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. సో ఈసోఫాగస్ is a muscular tube that connects the mouth to the stomach. Esophagus is a muscular tube that connects the mouth to the tube. సో మీరు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ ఏదైతే పార్టికల్ మీకు రైట్ సైడ్ ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఈ యూసోఫాగస్ ఇది ఏదైతే ట్యూబ్ లాగా ఉందో ఇక్కడ
దట్ ఈస్ ది యూసోఫైగస్. ట్యూబే అనుకోండి. ఈ యూసోఫైగస్ మనకి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక్కడ మౌత్ నుంచి ఇక్కడ స్టమక్కి ఈ యూసోఫైగస్ అయితే కనెక్టివిటీ ఉంది. ఇక్కడ క్రంచ్ చేసి చూవ్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఈ యూసోఫైగస్ ట్యూబ్ నుంచి మనకి ట్రావెల్ అవుతూ స్టమక్లోకి వస్తుంది అనమాట. సో ఈ ట్రావెల్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫుడ్ అనేది బోలెస్ లాగా ఫామ్ అవుతుంది. సలైవా తోటి మిక్స్ అయ్యి ఫుడ్ అనేది ఒక బౌల్ లాగా ఫామ్ అయిపోతుంది అంట. బాల్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఈ బాల్ లాగా ఫామ్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో ఈసోఫైగస్లో ఇలా వేవీ నేచర్గా ఫుడ్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ వేవీగా ఫుడ్ అనేది మూవ్ అవుతుంది అని అంటే ఈ మూమెంట్ని మనం పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాము. ఎక్కడైతే ఈ మన ఈసోఫైగస్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఒక దగ్గర కాంట్రాక్ట్స్ అండ్ ఒక దగ్గర రిలాక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ కాంట్రాక్షన్ అవుతుంది అండ్ ఇక్కడ రిలాక్సేషన్ ప్రాసెస్లో ఉంటుంది. సో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అవి ఫుడ్ని ఈజీగా మూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ యూజెస్ పెరిస్టాల్టిస్, అ సిరీస్ ఆఫ్ వేవ్ లైక్ మజిల్ కాంట్రాక్షన్ టు ద propel food downwards, ensuring that it reaches the stomach efficiently for further digestion. So మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వేవి నేచర్గా ఫుడ్ అనేది మీకు ఆల్రెడీ ఇది తెలిసి ఉంటుంది 10th లో. సో ఫుడ్ అనేది పెరిస్టాల్టిక్ మూమెంట్లో మనకి మౌత్ నుంచి స్టమక్ వరకు రీచ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఈసోఫైగస్. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసే వర్డ్స్ ఏంటివి అని అంటే పెరిస్టాల్టిస్, వేవీ లైక్ మూమెంట్ అనమాట. మజిల్ నుంచి ఈసోఫైగస్ మజిల్ నుంచి మనకి స్టమక్లోకి అయితే ఫుడ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పాను కదా, పెరిస్టాల్టిస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ మూమెంట్, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ప్రాసెస్లో ఫుడ్ అనేది మనకి మౌత్ నుంచి స్టమక్ అయితే రీచ్ అవుతుంది అని చెప్పి మనం ఈ ఈసోఫైగస్లో అయితే రాయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్, సో ద రోల్ ఆఫ్ స్టమక్స్ రోల్. సో ఇక్కడ మనకైతే ఇంతకుముందు చూస్తే ఇక్కడ స్టమక్కి పైన మనకి ఈసోఫైగస్ అయితే కనెక్ట్ అయింది కదా. సో యాజ్ ద ఫుడ్ మనకి ఇక్కడ ఫుడ్ అనేది ఈసోఫైగస్లో నుంచి స్టమక్ ఇట్లా ట్రావెల్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ స్టోర్ చేస్తుంది మనకి, ఈ స్టమక్లో మనకి ఫుడ్ అయితే స్టోర్ అవుతుంది అనమాట. ద స్టమక్ యాక్ట్ యాజ్ అ స్టోరేజ్ అండ్ మిక్సింగ్ ఛాంబర్. సో ఇదైతే ఒక మిక్సింగ్ ఛాంబర్ అనమాట. ఇట్లా మిక్సింగ్ ఛాంబర్ అంటున్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ తోటి, యాసిడ్స్ తోటి, ఎంజైమ్స్ తోటి మనకి బోలెస్ లాగా ఫామ్ అయిన ఫుడ్కి కంబైన్ చేస్తుంది ఇది. ఇట్ సెక్రెట్స్ స్టమక్ సెక్రెట్స్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ దట్ కంటైన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ఎంజైమ్స్. సో స్టమక్ అయితే మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇంకా ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. దేనికి అని అంటే తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఫర్దర్గా బోలెస్ ఫామ్లో ఉంది కదా, అంటే కొంచెం సెమీ సాలిడ్లో ఉంది అని అనుకుందాం. ఆ సెమీ సాలిడ్లో ఉన్న దానికి గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎంజైమ్స్ని మిక్స్ చేసి ఈ స్టమక్ అయితే దాన్ని సెమీ లిక్విడ్ ఫామ్లో చేసేస్తుంది అనమాట. సెమీ లిక్విడ్ ఫామ్లో ఎందుకు చేస్తుంది అని అంటే డైజెషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది అని చెప్పి సెమీ లిక్విడ్ ఫామ్లో చేసేస్తుంది. ఈ సెమీ లిక్విడ్ ఫామ్లో అయిన దాన్ని మనం ఖైమన్ అంటాం అనమాట. ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్కి పంపించడానికి ఇది సెమీ లిక్విడ్. మనం తీసుకున్న ఫుడ్ని పళ్ళు చూ చేసి మనకి సలైవాతో మిక్స్ చేసి ఈసోఫైగస్లోకి పంపించినప్పుడు అది బోలస్ ఫామ్లోకి అయిపోతుంది అనమాట. అంటే సెమీ సాలిడ్ ఫామ్లోకి అవుతుంది. సెమీ సాలిడ్ ఫామ్లో ఎందుకు సెమీ సాలిడ్ ఫామ్లోకి చేస్తుంది? ఈసోఫైగస్ నుంచి స్టమక్లోకి ఈజీగా వెళ్ళడానికి సెమీ సాలిడ్ ఫామ్లో అవుతుంది అది. సో స్టమక్ వచ్చిన తర్వాత సెమీ లిక్విడ్ ఫామ్లో అవుతుంది. ఎందుకు అని అంటే స్టమక్లో నుంచి ఇంటెస్టైన్కి ఈజీగా సెండ్ చేయడానికి సెమీ లిక్విడ్ ఫామ్లో అయితే ఇది అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్ రోల్ ఆఫ్ స్టమక్. ఇక్కడ స్టమక్లో మనం రాయాల్సింది ఏంటంటే ఇట్స్ మిక్సింగ్ ఛాంబర్. దెన్ వచ్చేసి ఇందులో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది, ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు అని అంటే సెమీ సాలిడ్ ఫామ్లో చేయాలి కాబట్టి, సెమీ సాలిడ్ ఫామ్లో కానీ మనం ఖైమన్ అంటాం కాబట్టి, అండ్ దాని ఫర్దర్గా మనకి ఇంటెస్టైన్స్లోకి సెండ్ చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది అనమాట. సో సపోర్టింగ్ ఆర్గన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ సలైవరీ గ్లాండ్స్. సో ఆ సలైవరీ గ్లాండ్స్ అనేది మన మౌత్లో సలైవరీ గ్లాండ్స్, టీత్ అండ్ టంగ్ ఇదైతే మనం మౌత్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సలైవరీ గ్లాండ్స్ ఎందుకు హెల్ప్ చేస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేసి డైజెషన్ ప్రాసెస్ ఈజీగా అవ్వడానికి బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మౌత్లో జరుగుతుంది. అండ్ దెన్ టీత్ అండ్ టంగ్ వచ్చేవరకు ఇది మెకానికల్ డైజెషన్ అనమాట. సో ఏమంటారు, ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి ఈజీగా డైజెషన్ అవ్వడానికి టీత్ అండ్ టంగ్ హెల్ప్ చేస్తుంది మెకానికల్గా. అండ్ నెక్స్ట్ ఇస్ ద పెరిస్టాల్టిస్. సో పెరిస్టాల్టిస్ ఏంటి అని అంటే మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, ఈసోఫైగస్లో ఫుడ్ అనేది బోలస్ లాగా ఫామ్ అయ్యి వేవీ లైక్ స్ట్రక్చర్లో కాంట్రాక్షన్, మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అయ్యే ప్రాసెస్ లాగా ఈసోఫైగస్ నుంచి మనకి ఫుడ్ అనేది అయితే స్టమక్లోకి ట్రావెల్ అవుతుంది కదా. దిస్ ఇస్ ద పెరిస్టాల్టిస్ అనమాట. మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అందులో వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో ఇంతకుముందు మనకైతే వేరే వాట్సాప్ గ్రూప్స్ ఉండేవి అనమాట. ఆ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఇప్పుడు లేవు, చాలా మంది అందులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ ఇప్పుడైతే కొత్తగా అప్డేట్ చేసిన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ తోటి వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అట్లా ఆల్ ఇంటెస్టైన్. సో యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్, మనకి ఆర్గన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ అనేవి వర్క్ చేస్తాయి అన్నట్టు. సో ఫస్ట్ మౌత్ అనేది ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట, మెకానికల్గా అండ్ కెమికల్గా ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసోఫైగస్ పెరిస్టాల్టిక్ మూమెంట్లో మనకి ఫుడ్ అనేది మౌత్ నుంచి స్టమక్కి ట్రావెల్ అవ్వడానికి ఈసోఫైగస్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ కమింగ్ ఇంటూ ది స్టమక్ మనకి
ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయితే జరుగుతుంది, న్యూట్రియన్స్ బ్రేక్ డౌన్ అనేది అయితే జరుగుతుంది. మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇంకా అండ్ అట్లనే కొన్ని ఎంజైమ్స్ తోటి ఫుడ్ అనేది మిక్స్ అయ్యి బోలస్ ఫామ్లో ఉన్న ఫుడ్ అనేది సెమీ లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళడం. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఎట్లా వర్క్ చేస్తుందో అండ్ ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఏమేమి ఎంజైమ్స్ అయితే రిలీజ్ చేస్తుందో మనం ఇందులో చూద్దాం. సో ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్. సో ఇక్కడ మనకి న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ స్టమక్లో యాసిడ్స్ తోటి మిక్స్ అయ్యి సెమీ లిక్విడ్ ఫామ్లో నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చిన తర్వాత న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ అనేది అయితే జరుగుతుంది. యాజ్ యూ ఆల్రెడీ నో, మౌత్లో ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ ఇది సెకండ్ స్టెప్. ఇది స్మాల్ ఇంటెస్టైన్లో అయితే అవుతుంది అనమాట. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మళ్ళీ మనకి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్ వచ్చేసి డియోడినం, జిటేనం అండ్ ఈలియం అనేవి అయితే ఇవి త్రీ ఇంపార్టెంట్ పార్ట్స్ అనమాట. వేర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ యాడెడ్. ఇంకా ప్రోటీన్స్ని ఇంకా న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ 3 పార్ట్స్ అనేవి ఎక్కువ హెల్ప్ చేస్తాయి అనమాట. ద ఇన్నర్ వాల్స్ ఆర్ లైన్డ్ విత్ విల్లై. సో ఈ విల్లై అనేది ఏంటి అని అంటే స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ, ఇప్పుడు ఇది లైనింగ్ అంటే మన స్టమక్ లైనింగ్ అని అంటే, సో దీనికైతే స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. హెయిర్ లైక్ ఫింగర్ హెయిర్ అని ఏమైనా అనుకోవచ్చు. అంటే లైక్ సో ఇప్పుడు మనం బ్రష్ ఉంటాయి కదా, దానిపైన బ్రష్ విజన్స్ ఉంటాయి కదా, సో ఏవైతే ఈజీగా మూవ్ అవుతాయి కదా, అట్లనే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో లైక్ ప్రాసెస్ అయ్యి వచ్చి స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఈజీగా స్లిప్పరీగా మూవ్మెంట్ అవ్వడానికి, ఫుడ్ అనేది ఈజీగా మూవ్మెంట్ అవ్వడానికి ఈ విల్లై అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. విచ్ ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా అండ్ మాక్సిమం న్యూట్రియన్స్ అప్టేక్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. సో బ్లడ్ స్ట్రీమ్లోకి తీసుకోవడానికి ఈ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ విల్లై హెల్ప్ చేస్తుంది. ఫుడ్ మూవ్మెంట్ కోసం కానీ న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం కానీ ఈ విల్లై అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో కమింగ్ టు లార్జ్ ఇంటెస్టైన్, అక్కడ న్యూట్రియన్స్ని ప్రోటీన్స్ని అబ్జర్వ్ చేసుకున్నాక ఇక్కడ మిగిలిపోయిన వాటర్, సాల్ట్స్ ఏవైతే ఉంటాయో మనం ఈ లార్జ్ ఇంటెస్టైన్లో అయితే అబ్జర్వ్ చేసుకుంటాం. ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మ్యాటర్ అండ్ ఫ్రమ్ సాలిడ్ వేస్ట్ ఫేసెస్ ఫ్రమ్ ఎక్స్క్రీషన్. సో ఈ లార్జ్ ఇంటెస్టైన్లో నుంచి యానస్కి అయితే సెండ్ చేసేస్తుంది అనమాట. మిగిలిన వాటర్ సాల్ట్స్ అనేవి లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, న్యూట్రియన్స్ స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, వేస్ట్ అనేది ఎక్స్క్రీషన్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి డైజెషన్ ప్రాసెస్లో మనకి యూజ్ అయ్యే ఎంజైమ్స్ వచ్చేసి ప్యాంక్రియాస్ అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్లో ద ప్యాంక్రియాస్ ప్రొడ్యూసెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ దట్ రిలీజ్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఈ ప్యాంక్రియాస్ అనేవి డైజెస్టివ్ ఎంజైమ్స్ అయితే రిలీజ్ చేస్తాయి. ద ఎంజైమ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ బ్రేకింగ్ డౌన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫెసిలిటేటింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ప్రోటీన్స్, న్యూట్రియన్స్ని స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అని అన్నాం కదా, అక్కడ ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తాయి అని అంటే ఇంకా ఫుడ్ని బ్రేక్ డౌన్ కావడానికి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి బ్రేక్ డౌన్ అవ్వడానికి ఈ కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ని అయితే రిలీజ్ చేస్తాయి అనమాట. సో ప్యాంక్రియాస్ అయితే డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి లివర్ అండ్ గ్యాల్ బ్లాడర్. సో ఈ లివర్ అండ్ గ్యాల్ బ్లాడర్ ఎట్లా యూజ్ అవుతాయి అంటే ద లివర్ ప్రొడ్యూసెస్ బైల్. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్లో మీరు ఇక్కడ జ్యూస్. సో ఈ లివర్లో మనకైతే బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ బైల్ జ్యూస్ లివర్లో రిలీజ్ అయిన తర్వాత గ్యాల్ బ్లాడర్లోకి వచ్చిన తర్వాతకి ఈ బైల్ జ్యూస్ అనేది అయితే స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే ఇంకా ఎక్కువ స్ట్రెంత్ని బైల్ జ్యూస్కి ఇస్తుంది అనమాట. గ్యాల్ బ్లాడర్ స్టోర్ చేసుకొని లివర్ రిలీజ్ చేస్తే గ్యాల్ బ్లాడర్ స్టోర్ చేసుకొని దానికి ఇంకా స్ట్రెంత్ ఇస్తుంది. The liver also processes nutrients absorbed from the small intestine, playing a key role in metabolism and detoxification. So metabolism process కావడానికి, detoxification అంటే టాక్సిన్స్ని మన బాడీలో నుంచి తీసేయడానికి ఈ లివర్ అండ్ గ్యాల్ బ్లాడర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇదన్నమాట ఓవర్వ్యూ దాది. సో మనకి ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే మౌత్ బ్రేక్ డౌన్ చేస్తుంది, ఈసోఫైగస్ ఫుడ్ని ట్రావెల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్టమక్ వచ్చేసి ఫుడ్ని ఈజీగా లైక్ ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడానికి సెమీ లిక్విడ్ ఫామ్లో చేసేస్తుంది. అందులో మళ్ళీ మనకి కొన్ని ఎంజైమ్స్ అనేవి ఎక్కువ హెల్ప్ చేస్తాయి అనమాట, లైక్ ప్యాంక్రియాస్, లివర్ అండ్ గాల్ బ్లాడర్. సో ప్యాంక్రియాస్లో ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది, లివర్ అండ్ గాల్ బ్లాడర్లో బైల్ జ్యూస్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తే గాల్ బ్లాడర్లో బైల్ జ్యూస్ అనేది స్టోర్ అవుతుంది. ఇదేంటి అంటే టాక్సిన్స్ని బాడీలో నుంచి తీసేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అండ్ మెటబాలిజం ప్రాసెస్ని హై చేయడానికి హెల్ప్ చేస్తాయి. లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఇంకా సమ్ అదర్ న్యూట్రియన్స్ ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకొని వేస్టేజ్ అంతా యానస్లోకి పంపించేస్తుంది అనమాట. వై డైజెషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. So maintaining a healthy digestion system is a vital role in overall health. A balanced diet rich in fiber, hydration and regular exercise can promote effective digestion and prevent tissues such as constipation, bloating and other gastrointestinal disorders. So మన బాడీలో వచ్చే ఏవైతే gastrointestinal disorders ఉంటాయో మన డైజెషన్ ప్రాసెస్ మంచిగా అయినప్పుడే మనకి. సో కన్క్లూజన్కి వచ్చే వరకు ఏంటి అని అంటే మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ అనేది అయినప్పుడే మన హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. సో డైజెషన్ అయినప్పుడు మాత్రమే మన బాడీకి మంచి న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకొని హెల్తీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ డైజెస్టివ్ ప్రాసెస్
మంచి కాలేదు, డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయకపోతే మన హెల్త్ అనేది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫైబర్స్ ఉన్న ఫుడ్ని కానీ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని కానీ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు హెల్త్ అనేది బాగుంటుంది. సో మన డైజెస్టివ్ సిస్టమ్ మీదనే మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ మీద, మన డైజెస్టివ్ సిస్టమ్ మీద, మన వీటి మీద ఎఫెక్ట్ చూపించేది మన లైఫ్ స్టైల్ అనమాట. సో మంచి హెల్తీ ఫుడ్ అయితే మనం కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ నేను మీకోసం ఇంకా వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్ట్ అప్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు డూ దిస్ వీడియో. సో ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఈ ఎడిటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇవంతా చేయాలంటే ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.